ముందు భాగంలో సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకొని ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు. ఆ తరువాత భరద్వాజుని సలహా మేరకు చిత్రకూట పర్వత ప్రాంతంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ హాయిగా నివసించసాగారు. అయితే ఈ విషయాలన్నీ చారుల ద్వారా తెలుసుకున్న సుమంత్రుడు గుహునికి వీడ్కోలు పలికి అయోధ్యకు తిరిగి వెళ్లి జరిగిన విషయాలన్నీ దశరథ మహారాజుకి తెలియజేశాడు. ఆ తరువాత ఆయన వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే సుమంత్రుని మాటలు విన్న దశరథుడు, కౌసల్య చాలా బాధపడ్డారు. కౌసల్యకైతే అసలు ఈ దుఃఖానికంతటికీ కారణం తన భర్తేనని అనిపించింది. దాంతో ఆమె మనసు వశం తప్పింది. అంతటి శాంత స్వభావం గల కౌసల్య కూడా దశరథుణ్ణి నిందించడం మొదలుపెట్టింది. ప్రభు, మీరు దయాశీలురని, ఉదారులని, సత్యవాదులని ముల్లోకాలలో కీర్తి సంపాదించారు. కాని నేడు కన్న కొడుకుని అడవులకు పంపి ఆ కీర్తినంతా పోగొట్టుకున్నారు. అసలు ఇంత నిర్దయగా ఎలా ప్రవర్తించగలిగారు? చిన్నతనం ఇంకా పూర్తిగా తొలగిపోని సుకుమారి సీత, అటువంటి ఆమెను ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ అడవిలో బ్రతకమని పంపడం మీకే చెల్లింది. రాజభవనంలో రుచికరమైన భోజనాలకు అలవాటు పడిన పిల్లలను అడవిలో కాయలు పండ్లు ఏరుకొని తినమని పంపించగల నిర్దయులు మీరు తప్ప ఇంకెవరుంటారు? మంగళ వాయిద్యాల మధ్య పెరిగిన నా కుమారుణ్ణి ఇప్పుడు క్రూర మృగాల అరుపులు వినమని అడవికి పంపారు. ఇలా చెయ్యగల తండ్రి బహుశా ఈ లోకంలో మీరు ఒక్కరే అనుకుంటా. రాముడు మీ పాదాలకు నమస్కరించి 14 సంవత్సరాల తరువాత తిరిగి వస్తానంటే వెళ్ళమన్నారు. కాని 15వ సంవత్సరంలో నా కుమారుడు తిరిగి వస్తే భరతుడు రాజ్యం అప్పగిస్తాడని నన్ను నమ్మమంటారా? పోని మీకైనా నమ్మకం ఉందా? ఒకవేళ భరతుడు ఇచ్చినా రాముడు దానిని పుచ్చుకుంటాడా? మరొక జంతువు తిన్న మాంసాన్ని పులి తినదు. అలాగే భరతుడు అనుభవించి వదిలేసిన రాజ్యాన్ని రాముడు స్వీకరించాడు. రాముడికిచ్చిన రాజ్యాన్ని వెనక్కి తీసుకుని అతడిని అడవికి పంపారు. ఎందుకిలా చేశారు అని అడిగితే ధర్మానికి కట్టుబడిపోయాను అంటున్నారు. ధర్మపరులెవరైనా మంచివాడైన కొడుకుని ఇలా దేశం నుంచి వెళ్ళగొడతారా? శాస్త్రాలు చెప్పిన ధర్మం ఇదేనా? గొప్ప ధర్మమూర్తివని కీర్తి సంపాదించారు. మీరు పాటించే ధర్మం ఇదేనా? మహారాజా, ఒక స్త్రీకి మొదటి ఆశ్రయం తన భర్త, రెండవది కుమారుడు, మూడవది బంధువులు, ఇక నాల్గవదంటూ ఏదీ లేదు. అయితే ఈ మూడింటిలో మొదటిదైనా మీరు ఉన్నా నాకు లేనట్లే అయ్యారు. రెండవది రాముడా అరణ్యానికి వెళ్ళిపోయాడు. బంధువులు దూరమయ్యారు. కోసల దేశపు పట్టమహిషినైన నన్ను ఏ గతి లేనిదాన్ని చేశారు. మీరు అయోధ్యని, కోసల దేశాన్ని అల్లకల్లోలం చేశారు. మంత్రులను పనికిరాని వాళ్లుగా మార్చారు. పౌరులను దుఃఖంలో ముంచారు. నన్ను, నా కుమారుణ్ణి నాశనం చేశారు. మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు. ఇదంతా కైకేయిని, భరతుడిని సంతోషపెట్టడానికి చేశారు. ఆహా, ముల్లోకాలు కీర్తించే మహారాజు అంటే మీరే కదా అంటూ ఈటెల వంటి మాటలతో కౌసల్య దాడి చేస్తూ ఉంటే తాను చేసిన తప్పును తలచుకొని మరింత బాధపడ్డాడు దశరథుడు. ఇంత దారుణం ఎలా చేశానా అని తనలో తాను దుఃఖిస్తున్నాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది ఆయనకు తన గతం, శబ్దభేది ప్రయోగించి చేసిన పాపం. అది తలచుకొని వణికిపోయాడు దశరథుడు. తల వంచుకొని చేతులు జోడించి భార్యతో, కౌసల్య, నువ్వు ఎన్నడూ ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించలేదు, పరుషంగా మాట్లాడనూ లేదు, ధర్మ మార్గం విడవలేదు. కాని ఈరోజు నన్నిలా నిందిస్తున్నావు. గుణవంతుడైనా గుణహీనుడైనా భర్తే కదా భార్యకు సర్వస్వం. మరి నువ్వు నన్నిలా దూషించడం తగునా అని దీనంగా అన్నాడు. అది విన్న కౌసల్య అంతవరకు తాను అన్న మాటలు తలుచుకుని ఎంత తప్పు చేశానో కదా అని బాధపడింది, భయపడింది. వెంటనే దశరథుని కాళ్లపై పడి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, మహారాజా, నేను ఇలా మాట్లాడి ఉండవలసింది కాదు. నేను చేసింది క్షమించరాని అపరాధం. మీరు ధర్మాత్ములు, సత్యసంధులు. అయినా కొడుకు దూరమయ్యాడనే బాధతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. నన్ను మన్నించండి. ప్రభు, శోకం ధైర్యాన్ని పోగొడుతుంది, జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది, అన్నిటినీ నాశనం చేస్తుంది. శోకానికి మించిన శత్రువు మనిషికి వేరొకటి లేదు. శత్రువు కొట్టిన దెబ్బ నుంచైనా ఎలాగోలా తేరుకోవచ్చు. కాని
హఠాత్తుగా వచ్చి పడిన శోకం నుంచి మాత్రం తేరుకోవడం సాధ్యం కాదు. సర్వసంఘ పరిత్యాగులైన మహానుభావులనే శోకం లొంగదీసుకుంటుంటే ఇక నేనెంతటి దాన్ని, నా తప్పును క్షమించండి అంటూ ఆమె పశ్చాత్తాపంతో దుఃఖిస్తుంటే పగలు గడచి రాత్రి వచ్చింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. కాని ఆ నిద్రలో కూడా ఆయనకు ప్రశాంతత లేదు. పూర్వం జరిగిన సంఘటనలు పదే పదే కలలో గుర్తుకు వస్తున్నాయి. నిద్ర పట్టడం లేదు. దాంతో ఆ విషయం తన భార్యతో చెబితేనైనా దుఃఖం కొంత ఉపశమిస్తుందేమోనని అనుకుని కౌసల్యను పిలిచాడు. దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పడం ప్రారంభించాడు దశరథుడు. కౌసల్య, మనిషి తాను చేసిన పాపపుణ్యాలకు ఎక్కడో పైలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే తగిన ఫలితాలను అనుభవిస్తాడు. ఎవరైనా సరే ఒక పనిని మొదలుపెట్టే ముందు ఆ పని మంచిదా చెడ్డదా, దానివల్ల మంచి ఫలితం వస్తుందా చెడు ఫలితం వస్తుందా అని తెలుసుకుని ఆ తరువాత పనిని మొదలుపెట్టాలి. అలా చెయ్యనివాడు మూర్ఖుడు, తెలివి తక్కువవాడు అని పెద్దలు అంటారు. ఉదాహరణకు, మోదుగ పూలు పెద్దవిగా, మామిడి పూత చిన్నదిగా ఉంటుంది. అది చూసి మోదుగు పూలు పెద్దవి కాబట్టి వాటి కాయలు పండ్లు కూడా పెద్దవిగానే కాస్తాయనే ఉద్దేశంతో మామిడి చెట్లను నరికి మోదుగు చెట్లను పెంచేవాడు మూర్ఖుడు కాక మరేమవుతాడు? ఎందుకు పనికిరాని మోదుగు కాయలను చూసి ఏడుస్తాడు. అచ్చం అలాగే నేను కూడా మామిడి చెట్టులాంటి రాముణ్ణి అడవులకు పంపి మోదుగు చెట్లలాంటి మనుషులను పక్కన పెట్టుకొని పెంచుతున్నాను. ఇదంతా నా దౌర్భాగ్యం కాదు కాదు, చేసిన పాపానికి ప్రతిఫలం. నేను మంచి యవ్వనంలో ఉన్న రోజులవి. అప్పటికి మనకింకా వివాహం కాలేదు. యువకుడిని, పైగా యువరాజుని. మంచి ఉత్సాహం గర్వం నిండుగా ఉండేవి నాలో. ఎంతో కష్టించి శబ్దభేది విద్య నేర్చుకున్నాను. ఎంతటి చీకటిలో ఉన్న మృగాన్నైనా సరే కేవలం అది చేసే శబ్దం విని గురి తప్పకుండా కొట్టగల నేర్పు నాది. అయితే అలా ఒక వర్షాకాలంలో నేను సరయూ నది సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాను. వేటాడి వేటాడి అలసిపోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడడమంటే చాలా ఇష్టం. సరోవరంలో నీటిని తాగడానికి వచ్చిన జంతువులు నీటిని తాగుతున్నప్పుడు అవి చేసే గుడగుడ శబ్దాన్ని బట్టి వాటిని బాణంతో కొట్టి వినోదించేవాడిని. ఆ ప్రకారంగానే ఆ రాత్రి కూడా నేను ఒక సరోవరం సమీపంలోని పొదల చాటున మాటువేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగుని వేటాడాలనే కోరికతో ఉన్నాను. ఇంతలో ఎవరో నీటిలోకి దిగిన శబ్దము, కుండలో నీరు నింపుతున్నప్పుడు వచ్చే శబ్దము నాకు వినిపించాయి. అది విని ఏనుగు తన తొండంతో నీళ్లు తాగుతోందేమోనని అనుకుని ఒక బాణం తీసి ఆ శబ్దం వచ్చిన వైపుకి గురిపెట్టి కొట్టాను. అంతే. ఏనుగు గీంకారానికి బదులుగా అటువైపు నుంచి నాకు అమ్మో అయ్యో అంటూ మనిషి అరిచిన శబ్దం వినబడింది. వెంటనే నేను పరుగు పరుగున అక్కడికి వెళ్ళాను. చూస్తే అక్కడ ఒక మునికుమారుడు కిందపడి ఉన్నాడు. నేను వదిలిన బాణం అతడి గుండెల్లో గుచ్చుకొని ఉంది. బాణం దెబ్బ తగిలిన ఆ యువకుడు బాధతో విలపిస్తూ, నా మీద ఈ విధంగా దాడి చేసిందెవరు? నేను ఎన్నడూ ఎవరికీ అపకారం చెయ్యలేదే. ప్రశాంతంగా అడవిలో తపస్సు చేసుకుంటున్నవారము. నీళ్లు తీసుకుని వెళ్లడానికి ఇక్కడికి వచ్చాను. అటువంటి నన్ను బాణంతో కొట్టి మరణశిక్ష విధించారు. అతడు ఎవరోగాని ఏ విధంగానూ మంచి ఫలితం ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేశాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారం లేదు. కాని నా మీదే ఆధారపడి జీస్తున్న నా తల్లిదండ్రుల గురించే నాకు బాధగా ఉంది. వారు వృద్ధులు. నేనిలా అర్ధాంతరంగా మరణిస్తే వారికి దిక్కెవరు? వారిని ఎవరు పోషిస్తారు? నన్ను బాణంతో కొట్టిన ఆ మూర్ఖుడు ఎవరోగాని అతడు నన్ను మాత్రమే కాదు, నాతో పాటు నా తల్లిదండ్రులను కూడా చంపాడు అంటూ బాధతో విలపించసాగాడు. అతని మాటలు విని నా మనసు వికలమైపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక అతని దగ్గరకు వెళ్ళాను. అతడు తెచ్చిన కుండ పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అక్కడికి వెళ్ళగానే అతడు కనులు పైకెత్తి నన్ను చూశాడు. ఓ రాజా, నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది? నేను నీకు ఏం అపకారం చేశానని నువ్విలా చేశావు? నేను నా తల్లిదండ్రుల కోసం నీళ్లు తీసుకువెళ్లడానికి వచ్చాను.
అది అపరాధమా? నువ్వు ఈ పని చేసి నన్నే కాదు, నా తల్లిదండ్రులను కూడా హతమార్చావు. వాళ్ళు అక్కడ దాహంతో అలమటిస్తూ నేను నీళ్లు తీసుకువస్తానని నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణం తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు కదా అని బాధపడుతూ ఉన్నాడు. అతని మాటలు విని నా హృదయం బరువెక్కింది. బాధతో భయంతో నాకు నోటి నుండి మాట రాలేదు. గొంతు కూరుకుపోయింది. కంటి నుండి జలజలమని కన్నీరు కారగా నేను ఇది కావాలని చెయ్యలేదు అని ఒక్క మాట మాత్రం కష్టంగా అనగలిగాను. అది విన్న ఆ మునికుమారుడు అంత బాధలో కూడా నిస్సహాయపు నవ్వు ఒకటి నవ్వి, రాజా, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన అనర్థాన్ని అయితే మార్చలేము కదా. మేము మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోవచ్చు. కాని ఈ విషయం తెలిస్తే నాకు ఈ దుస్థితి కలిగించిన మిమ్మల్ని మా తండ్రిగారు దారుణంగా శపించగలరు. కాబట్టి మీరు ఈ నీటిని తీసుకువెళ్లి మా తండ్రికి ఇచ్చి ఆయన దాహం తీర్చండి. అప్పుడు ఆయన కొంత శాంతించవచ్చు. అదిగో ఆ కనబడే కాలిబాట వెంట వెళ్తే మా ఆశ్రమం వస్తుంది. మీరు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పండి అని పలికి ఒక్క క్షణం ఆగి మళ్లీ మాట్లాడుతూ, ఓ రాజా, మీరు విసిరిన బాణం నా గుండెల్లో గుచ్చుకొని నాకు అమితమైన బాధ కలిగిస్తూ ఉంది. మీరు దానిని బయటకు లాగి నాకు సత్వరమే మరణాన్ని ప్రసాదించండి అని వేడుకున్నాడు. కాని అతను చెప్పింది చెయ్యాలో లేదో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఆ బాణం తీసిన మరుక్షణం అతడు మరణిస్తాడు. తీయకపోతే నొప్పితో నరకయాతన అనుభవిస్తాడు. దాంతో నేను ఏమీ తోచని సందిగ్ధంలో ఉండిపోయాను. కాని ఒక పక్క అతను నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. నా సందిగ్ధతను అర్థం చేసుకుని, రాజా, ఈ బాణం తీయడం వలన నన్ను చంపిన పాపం మీకు అంటుకుంటుందేమోనని భయపడుతున్నారేమో. అలాంటిదేమీ జరగదు. మీకు ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి. ఆలస్యం చెయ్యకుండా నేను చెప్పింది చేయండి. నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను అంటూ బాధతో కొట్టుమిట్టాడసాగాడు. దాంతో నాకు మరో మార్గం లేక అతని శరీరంలో దిగబడిన బాణాన్ని బయటకు లాగాను. అతడు నా వంకే చూస్తూ తన ప్రాణాలను విడిచాడు. నా తప్పిదం కారణంగా ప్రాణం కోల్పోయిన అతడిని చూసి నాకు చాలా బాధ కలిగింది. కాని ఆ స్థితిలో నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. కొంచెంసేపు ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది. పక్కనే ఉన్న కుండ నిండుగా స్వచ్ఛమైన నీరు నింపి ఆ మునికుమారుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వారి ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక వృద్ధ దంపతులు కనిపించారు. వారు చూపులేని అంధులు. ఎవరైనా నడిపిస్తే గానీ నడవలేరు. వారే ఆ మునికుమారుని యొక్క తల్లిదండ్రులని వారిని చూడగానే నాకు అర్థమయ్యింది. ఆ వృద్ధ దంపతులు తమ కుమారుని రాక కోసం ఎదురుచూస్తూ అతని మంచితనం గురించి చెప్పుకుంటున్నారు. కాని వారి కుమారుడు ఇంకెప్పుడూ తిరిగి రాడని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తలచుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ యువకుడిని చంపినప్పుడు కలిగిన దుఃఖం కంటే వీరిని చూసిన తరువాత ఆ దుఃఖం మరింత ఎక్కువయ్యింది. నేను వారి దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని ఆ వృద్ధులు నన్నే తమ కుమారుడని భావించారు. కుమారా, ఏమి నాయనా, నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యమయ్యింది? నాకు చాలా దాహంగా ఉంది. కొంచెం నీళ్ళివ్వు నాయనా, తాగుతాను. అయినా నీకింకా నీటిలో ఆటలేమిటి చెప్పు? నీకోసం ఇక్కడ మీ అమ్మ బెంగపెట్టుకొని చూస్తూ ఉంది, చూడు అని పక్కనే ఉన్న తన భార్యను చూపిస్తూ అన్నాడు ఆ వృద్ధుడు. అది విని ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. మౌనంగా అలాగే నిలుచుని ఉన్నాను. నా నుంచి ఏ సమాధానమో రాకపోయేసరికి ఆ వృద్ధుడు మరలా మాట్లాడుతూ, ఏమి నాయనా, ఏమీ మాట్లాడటం లేదు? నా మీద కోపమా? ఈ వృద్ధుల మీద కోపమెందుకు కుమారా? నువ్వే కదా మా రెండు కళ్ళు. నీ కళ్ళతోనే మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. నీ మీద ఆధారపడ్డా మా మీద కోపం ఎందుకు కుమారా అంటూ కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. అంతే భయం కూడా వేసింది. కాని నిజం చెప్పక తప్పదు కదా. తత్తరపాటుతో భయంగా ఆయనతో ఇలా అన్నాను, మహాత్మా, నేను మీ కుమారుడిని కాదు, దశరథుడు అనే క్షత్రియుడిని. నా వల్ల ఒక ఘోర అపరాధం జరిగింది.
నా కారణంగా మీ కుమారుడు చనిపోయాడు. కాని అది నేను కావాలని చెయ్యలేదు అని జరిగిందంతా ఆయనకు వివరించి, మహాత్మా, నేను మీ కుమారుడిని కావాలని చంపలేదు. కేవలం నా అవివేకం, తొందరపాటు వలన ఇంతటి అనర్థం జరిగింది. అలాగని ఈ పరిస్థితి నుంచి నేను తప్పించుకోవాలని కూడా అనుకోవడం లేదు. నేను చేసిన ఈ తప్పుకు మీరు ఏ శిక్ష వేసినా నేను స్వీకరిస్తాను. నిర్ణయం మీది అని వారి ముందు తలదించుకొని నిలబడ్డాను. అయితే నా మాటలన్నీ విని ఆయన కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత ఇలా అన్నాడు, ఓ రాజా, మీరు ఇక్కడికి వచ్చి నా కుమారుని మరణవార్త మాకు చెప్పారు కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే మీ శిరస్సు 1000 ముక్కలు అయి ఉండేది. ఎవరైనా క్షత్రియుడు తనకు తెలిసి మునికుమారుణ్ణి చంపితే అతను దేవేంద్ర పదవిలో ఉన్నా సరే శిక్షార్హుడే. ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మహర్షిని గాని మహర్షి కుమారుణ్ణి గాని చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలవుతుంది. కాని మీరు ఈ అకృత్యాన్ని తెలియక పొరబాటున చేశారు కాబట్టే ఇంకా బ్రతికి ఉన్నారు. లేకపోతే మీరే కాదు, మీ వంశం మొత్తం సర్వనాశనమైపోయి ఉండేది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు నన్ను, నా భార్యను, మా కుమారుడి శరీరం ఉన్న చోటికి తీసుకెళ్ళండి. కడసారిగా అతడి శరీరాన్ని తడిమి చూసుకుంటాం అని బాధతో అన్నాడు. నేను వెంటనే ఆయన కోరినట్టుగా ఆ ఇరువురు వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలానికి తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఆ తల్లిదండ్రులు వారి కుమారుని శవం మీద పడి బోరున ఏడవసాగారు. వారి శోకానికి అంతులేదు. కుమారా, నేనురా మీ తండ్రిని వచ్చాను, లేచి నమస్కారం చెయ్యవా నాయనా? అయ్యో, నేల మీద పడుకుని ఉన్నావా? లేనాయనా, మా మీద కోపం ఎందుకు? మాతో మాట్లాడు. నువ్వు లేకుండా మేము ఉండగలమా? ప్రతిరోజు ఉదయం లేవగానే మాకు వేదం చదివి వినిపించేది నువ్వే కదా. ఫలాలు, కందమూలాలు తెచ్చి ప్రేమతో మాకు తినిపించేది నువ్వే కదా. మా ఆలన పాలన చూసేది నువ్వే కదా. అయ్యో, ఇక మీదట నీ మధురమైన కంఠస్వరం మేము వినలేమా? ప్రేమతో నిన్ను స్పర్శించలేమా? కుమారా, ఇదిగో నీ తల్లిని చూడు, కళ్ళు లేని కబోధి. రేపటి నుండి ఆమె బాగోగులు ఎవరు చూస్తారు? ఈ వృద్ధ తల్లిదండ్రులను వదిలి వెళ్ళకు నాయనా. నువ్వు లేకుండా మేము బ్రతకలేము. మేము కూడా నీతో పాటే వస్తాము. మమ్మల్ని కూడా నీతో పాటే ఉంచమని ఆ యముడిని నేను ప్రార్థిస్తున్నాను. అయినా అసలు నువ్వు ఏమన్యాయం చేశావని ఈ పాపాత్ముడు నిన్ను పొట్టన పెట్టుకున్నాడు. నీవు వీరగతిని పొందావు. పూర్వం దిలీపుడు, సగరుడు, నహుషుడు మొదలైన మహాత్ములందరూ ఏ లోకాలకు వెళ్లారో నీవు కూడా అదే లోకాలకు వెళ్తావు. నీకు ఉత్తమ గతులు కలుగుతాయి అంటూ తన కుమారుని మృతదేహాన్ని పట్టుకుని బోరున ఏడ్చాడు. ఆ తరువాత కొంతసేపటికి తేరుకొని అతడికి ఉదక క్రియలు నిర్వర్తించాడు. వారు ఆ కార్యం చేస్తున్నప్పుడు కూడా నేను వారి పక్కనే ఉన్నాను. అనంతరం ఆ వృద్ధుడు తన కుమారునికి జలతర్పణములు వదిలి నా వైపు చూస్తూ, ఓ రాజా, మీరు మీ బాణంతో నా ఒక్కగానొక్క కుమారుడిని నిర్దాక్షిణ్యంగా చంపి వాడిని మాకు దూరం చేశారు. ఇప్పుడు మేము బ్రతికి ప్రయోజనం లేదు. కాబట్టి మా ఇద్దరిని కూడా చంపేయి. మేము మరణం గురించి చింతించడం లేదు. అయితే మా కుమారుణ్ణి తెలిసి చంపినా తెలియక చంపినా నీవు చేసింది తప్పే. దానికి శిక్ష అనుభవించక తప్పదు. నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుడిని పోగొట్టుకొని కుమారా కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నానో, నీవు కూడా నీ కొడుకుని చేజేతులారా పోగొట్టుకొని హా కుమారా హా కుమారా అని ఏడుస్తూ మరణిస్తావు. ఇదియే నేను నీకు ఇస్తున్న శాపం అని శపించాడు. ఆ తరువాత వారు కూడా ఒక చితి పేర్చుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. కౌసల్య, ఆ ప్రకారం నేను ఆ ముని కుమారుడి మృతికి కారకుడినై అతడి తండ్రి శాపానికి గురయ్యాను. ఈనాడు ఆ శాప ప్రభావం వలనే నా కుమారుడు రాముణ్ణి చేజేతులారా అడవులు పాలు చేసుకుని రామా రామా అంటూ ఏడుస్తున్నాను. నేను కూడా ఆ వృద్ధుడిలానే కొడుకా కొడుకా అంటూ ఏడుస్తూ మరణించవలసిన సమయం ఆసన్నమైనట్టుంది అని బాధతో విలపించసాగాడు దశరథుడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై
రామాయణం. కష్టాలెన్ని